ఆషాఢ మాస బోనాలపై తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని 28 దేవాలయాల్లో ఆషాఢ బోనాల జాతర ఘనంగా జరపాలని, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా అధికారులు చూడాలని మంత్రులు అన్నారు. ప్రభుత్వం నుంచి ఇప్పటికే 20 కోట్ల రూపాయలు వచ్చాయని, ఎలాంటి లోటు రాకుండా బోనాల పండుగను ఘనంగా జరపాలన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, మరిన్ని నిధులు కావాలంటే ప్రభుత్వం వద్దకు పోదామని మంత్రులు సురేఖ, పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సమావేశంలో హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మర్రి రాజశేఖర రెడ్డి, దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజ రామయ్యర్, డీజీపీ జితేందర్, జిల్లా కలెక్టర్లు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ये न्यूज को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेज। टेंपल प्लेस टेंपल 14th 11 o'clock राकेश తెలంగాణ సంస్కృతికి బోనాలు ఒక నిదర్శనం. మన సాంప్రదాయానికి, ఆచారానికి ఇదొక శుభ కార్యక్రమం. ఇది జూన్ 26 గోల్కొండ తొలి బోనం నుంచి ప్రారంభమయ్యే ఈ వేడుక 1వ తారీఖు నాడు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంతో, దాని తదుపరి 13వ తేదీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర, 14 నాడు రంగం, 20 నాడు లాల్ తర్వాత అక్కన్న మాదన్న బోనాలతోటి ఈ కార్యక్రమం జూలై 26కు ముగుస్తోంది. 24కు ఈ నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో ఈ బోనాలు ఆషాఢ మాస బోనాలుగా తెలంగాణ యావత్ ప్రజలు హైదరాబాద్కు వచ్చి ఈ బోనాల వేడుకలో పాల్గొంటారు. ఇక్కడ ఉన్నటువంటి బంధువులు, ఊర్లలో ఉన్నటువంటి బంధువులందరూ కూడా ఆహ్వానించుకొని హైదరాబాద్ నెల రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో కొనసాగే సందర్భంలో గౌరవ దేవాదాయ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని స్థాయిల అధికారులతోటి శాంతి భద్రతలకు సంబంధించి కానీ, శానిటేషన్ కానీ, త్రాగునీరు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, అన్ని రకాల కార్యక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరఫున అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటారు. నిధుల కేటాయింపు కూడా ఇప్పటికే ప్రభుత్వం చేయడం జరిగింది. ఈ నెల 25 లోపల వివిధ ఏర్పాట్లకు సంబంధించిన నిధుల కేటాయింపు కూడా గౌరవ దేవాదాయ శాఖ మంత్రి గారు ఆదేశించిన విధంగా దేవాలయాలు దాదాపు 3026 దేవాలయాలు ఈ యొక్క ఉత్సవాల్లో భాగస్వామ్యం అవుతున్న సందర్భంగా ఆ దేవాలయాలన్నిటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు, దేవాదాయ శాఖ మంత్రి గారి నిర్ణయం మేరకు 10% పెంచి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఇంకా కొత్తగా దేవాలయాలకు ప్రభుత్వ సహకారం అందుతుంది అనుకుంటే వాళ్ళు దేవాదాయ శాఖల అప్లికేషన్ కూడా పెట్టుకుంటే వాటిని దేవాదాయ శాఖ తరఫున పరిశీలించి వారికి కూడా ప్రభుత్వం తరఫున గుర్తింపించే విధంగా కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా దేవాదాయ శాఖ తరఫున ప్రభుత్వ లాంఛనాలతోటి గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆచారంలో భాగంగా, సాంప్రదాయంలో భాగంగా కొంత పట్టు వస్త్రాలు కూడా కొన్ని ప్రముఖ దేవాలయాలకు గౌరవ ప్రజాప్రతినిధులు, బీజేపీలు, మంత్రులు కూడా వాటిని తీసుకుపోయినటువంటి లిస్టును కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటున్నప్పటికీ దేవాలయ బోనాలకు సంబంధించిన మంచి సమాచారాన్ని అందరికీ ఆన్లైన్ లో కూడా వస్తూ చదువుకోవడానికి బోనాల సాంప్రదాయము, చరిత్ర, హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక అంశం పట్ల అందరికీ అవగాహన కలగడానికి తెచ్చేటువంటి ఈ పుస్తకాన్ని కూడా పబ్లిక్ డొమైన్ లో వస్తా ఉన్నాం. బోనాలు భవిష్యత్ తరానికి కూడా ఒక సాంప్రదాయం. ఈ రోజు మనకు ఉండేటువంటి ఆచారము, విశ్వాసానికి అనుగుణంగా ఆనాడు నిజాం కాలం కంటే ముందు నుంచి కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆనాటి పరిస్థితులలో ఈ దేవాలయాలు, అమ్మవార్లను కొలుచుకునే సాంప్రదాయం ప్రతి ఒక్కరు కూడా ధనికులు, పేదవాళ్ళని తేడా లేకుండా జరుపుకునే కార్యక్రమంలో కూడా
ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉంది. కానీ హైదరాబాద్ కు ఆతిథ్యం ఇచ్చేటువంటి హైదరాబాద్ స్థానిక ప్రజలంతా మరి బయట నుంచి వచ్చే వాళ్ళకు ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా హైదరాబాద్ లో ఈ సెలబ్రేషన్ శాంతి భద్రతతోటి సమర్థ ఒక సోదర భావంతో వేడుకగా జరుపుకోవడానికి ప్రజల సహకారం కూడా అవసరం. కాబట్టి హైదరాబాద్ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం, ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చేస్తోంది. కానీ వేడుక ఒక సోదర భావంతో ఒక మంచి అమ్మవారి సేవా భావంతో జరగడానికి హైదరాబాద్ ప్రజలందరి భాగస్వామ్యాన్ని ఈ యొక్క వేడుకల్లో ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జూన్ 26 నుంచి జూలై 24 వరకు జరిగే హైదరాబాద్ ఆషాఢ బోనాల సాంప్రదాయ వేడుకలకు అందరూ కూడా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం ఇచ్చి వారు ఈ వేడుకలు విజయవంతం చేయడానికి మరి సంకల్పం తీసుకోవాలని సందర్భంగా అమ్మవారి ఆశీర్వాదంతో విజ్ఞప్తి చేస్తాం.